ఈరోజు క్లాస్లో మనం ఫ్రేమ్ టాపిక్ గురించి మాట్లాడతాము. లాస్ట్ టైం మనం ఫిగ్మా ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి, ఎలాగ ఫ్రీగా తీసుకోవాలి, ఏంటి వాటి గురించి అన్నీ మాట్లాడుకున్నాము. ఇంకా ఫిగ్మాలో ఇంటర్ఫేస్ గురించి కూడా ఆల్రెడీ మాట్లాడాము. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. మనం కాన్వాస్లోకి రావాలంటే ఫస్ట్ హోమ్ స్క్రీన్, ఇదంతా ఫిగ్మా హోమ్ స్క్రీన్ అండి. వీటిలో మనం డిజైన్ చేయాలంటే, కొత్తగా ప్రాజెక్ట్ చేయాలంటే ఇది క్లిక్ చేయాలి. చూడండి, న్యూ డిజైన్ ఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ప్రాజెక్ట్ చేస్తాం కదా, ఆ ఇంటర్ఫేస్ అంతా విజిబుల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడదాము. టాప్లో ఉండేది లెఫ్ట్ సైడ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది మైండ్ మెను. ఇవన్నీ వచ్చేసి టూల్స్, ఏమంటారు టూల్స్. ఇది ఆప్షన్ అంటే రీనేమ్ మార్చుకోవచ్చు. ఈరోజు టాపిక్ ఫ్రేమ్స్ రీనేమ్, అట్లా రీనేమ్ మార్చుకోవచ్చు. అట్లా ఇది షేర్, ఇవన్నీ పబ్లిక్ చేయడం, ఇవన్నీ కనిపిస్తాయి. స్క్రీన్ సైజు, వాటి స్క్రీన్ సైజు అట్లాంటివి మన ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్క్రీన్ సైజ్ అంతా మారుతుంది. వాటి గురించి డిఫాల్ట్గా 100% ఉంది. ఇక్కడ లేయర్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, ఇది లేయర్స్ అంటారు లెఫ్ట్ సైడ్. మిడిల్లో కాన్వాస్, మనం ప్రాజెక్ట్ చేసేదంతా కాన్వాస్లోనే చేయాలి. రైట్ సైడ్లో ఇన్స్పెక్టర్ అంటారు. ఇన్స్పెక్టర్లో మళ్ళీ డిజైన్, ప్రోటోటైప్, ఇన్స్పెక్ట్ అన్నీ ఉంటాయి. ఇంకా మనం మైన్ టాపిక్ వచ్చేద్దాం అండి, పాయింట్కి వచ్చేద్దాం. మీకు బాగా కనిపించాలంటే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుంటాను, ఎగ్జాంపుల్గా చేంజ్ చేసుకుంటున్నాను మీకు బాగా కనిపించాలని. అసలు ఫ్రేమ్ అనేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఎగ్జాంపుల్, మీరు ప్రజెంట్ మొబైల్ వాడే డిస్ప్లే అంతా కనిపించేదంతా అదొక ఫ్రేమ్. మీ విత్ అంత ఉంది, హైట్ అంత ఉంది, అదొక ఫ్రేమ్. iPhone 14 అదొక ఫ్రేమ్ డిస్ప్లే, iPhone 13 అదొక డిస్ప్లే, గూగుల్ పిక్సెల్ అదొక డిస్ప్లే. అలాగా డిస్ప్లేస్ కనిపిస్తాయి చూడండి, అదంతా ఫ్రేమ్స్ అంటారు. ఇదే కాదు, ఇప్పుడు మీరు ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ, ట్యాబ్లెట్ కానీ డిస్ప్లే అంతా కనిపిస్తుంది కదా, అదంతా ఫ్రేమ్ అంటారు. ఎగ్జాంపుల్, మీ దగ్గర స్మార్ట్ వాచ్ ఉంది, డిస్ప్లే కనిపిస్తుంది కదా, అదొక ఫ్రేమ్. మీరు అక్కడ చూసిన ఏటీఎం మిషన్ కానీ, ఏదైనా సరే ఏటీఎం స్వైప్ మిషన్ కానీ, అదంతా డిస్ప్లేలో కనిపించేదంతా ఫ్రేమ్ అంటారు. ఇదే కాదు, టీవీ కూడా ఫ్రేమే అంటారు. అర్థమైంది అనుకుంటాను ఫ్రేమ్ అంటే ఏంటి. ఇప్పుడు మనం ఫ్రేమ్ గురించి వచ్చేద్దాం. ఫ్రేమ్ పైన కనిపిస్తుంది టూల్స్లో, ఇది ఫ్రేమ్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది ఐకాన్లో, ఇది ఫ్రేమ్. ఫ్రేమ్ షార్ట్కట్ వచ్చేసి ఎఫ్ కనిపిస్తుంది, ఎఫ్. రైట్ సైడ్లోనే ఫిగ్మా వాళ్ళు ఆఫీషియల్గా కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, అంటే రెగ్యులర్గా వాడేటివి ఇచ్చేశారు. ఫోన్, ట్యాబ్లెట్, డెస్క్టాప్, ప్రజెంటేషన్ అంటే మైక్రోసాఫ్ట్ పీపీటీ, వాటి గురించి. వాచ్ ఆల్రెడీ మాట్లాడడం వాటి గురించి. పేపర్ అంటే A4 A5 వాటి గురించి. సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటి గురించి. ఫిగ్మా కమ్యూనిటీ, ఆర్చివ్. ఈ లాస్ట్ రెండు ఫ్రేమ్స్ సంబంధించింది కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాటి గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో మాట్లాడదాము. ఇప్పుడు మనం టాపిక్ వద్దాం, ఫ్రేమ్ అంటే ఏంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొబైల్లో మనకి iPhone 14 కావాలి. ఆటోమేటిక్గా ఫిగ్మా వాళ్ళే కొన్ని ఇచ్చేస్తారు ఆప్షన్స్, అంటే రెడీమేడ్గా. iPhone 14 క్లిక్ చేస్తే ఆఫీషియల్గా విత్ హైట్ అంత వచ్చేసింది. దీన్ని విత్ హైట్ ఎలా కనిపించాలంటే, ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో విత్ 390, హైట్ 844. అంటే iPhone 14 డిస్ప్లే విత్ 390 ఉంది, హెచ్ 844 ఉంది. మీరు కావాలంటే మీరు మెజర్మెంట్ టేప్ తీసుకొని చూడొచ్చు, నో ఇష్యూ. మన కాన్వాస్లో కనిపించే ఫ్రేమ్స్ అంతా లెఫ్ట్ సైడ్లో లేయర్స్లో ఉంటాయి. ఇది ఒక ఫ్రేము. సెకండ్ ఫ్రేమ్ కావాలంటే డూప్లికేట్ తీసుకోవాలి. డూప్లికేట్ షార్ట్కట్ అనేది కంట్రోల్ సి కాపీ, డూప్లికేట్ కంట్రోల్ D. అర్థమైందా? సెకండ్ ఫ్రేమ్. ఫస్ట్ ఫ్రేమ్లో లాగిన్ అనుకోండి, సెకండ్ ఫ్రేమ్లో సైన్ అప్ అనుకోండి. అట్లాగే ఎగ్జాంపుల్ అనుకోండి. మనం నెక్స్ట్ క్లాసెస్లో మాట్లాడుకుందాం వీటి గురించి. ప్రస్తుతానికి ఫ్రేమ్ అంటే ఏంది తెలుసుకున్నాం. ఐఫోన్ వీటిని డిలీట్ చేయాలంటే, ఇక్కడ యాక్చువల్గా ఆఫీషియల్గా రైట్ క్లిక్లో డిలీట్ ఆప్షన్ లేదు ప్రజెంట్. ఫ్యూచర్లో అప్డేట్ వర్షన్ వస్తే యాడ్ అవ్వద్ది డిలీట్. ప్రస్తుతానికి ఇది ఎలా డిలీట్ చేయాలంటే, మన కీబోర్డ్లో డిలీట్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది డిలీట్ చేయండి, క్లిక్ చేయండి. నాకు డిలీట్ చేసినవన్నీ వెనక్కి రావాలంటే Ctrl Z కొట్టండి. అట్లా మీకు తెలిసిందే, Ctrl Z అండ్
కంట్రోల్ జెడ్ షార్ట్కట్కి అందరికి తెలిసింది అట్లాగా. ఇప్పుడు ఈ సెకండ్ స్లైడ్ విజిబుల్ కనిపించకూడదు. ఇక్కడ లేయర్స్లో మనం ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, అది ఆప్షన్ క్లిక్ చేయండి. కనిపించకూడదా అట్లా సేమ్ ఇది కూడా అంతే. మొత్తానికి మొబైల్ ఫ్రేమ్స్ అని ఇది లేదు. మనం కస్టమైజ్లో తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ క్లిక్ చేసి మీకు ఏ కస్టమైజ్ సైజ్ కావాలంటే ఆ కస్టమర్ సైజ్ మనం కరెక్ట్గా పెట్టుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి విత్ అనుకోండి, ఇది హైట్, ఏదైనా సరే పైన వచ్చేసి టాప్లో ఉండే విత్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి హైట్. విత్లో ఎగ్జాంపుల్ నాకు 1000 కావాలి, హైట్లో వచ్చేసి నాకు 2000 కావాలి. 2000. ఇదొక నా డిస్ప్లే. ఈ డిస్ప్లే మనం ఏటీఎం స్వైప్ మిషన్ అనుకోండి, ఇదొక డిస్ప్లే. అలాగా ఇదొక ఫ్రేమ్ అనుకోవచ్చు. ఇదే కాదు, మనకి కస్టమ్ సైజెస్ ఏదైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్న ఫ్రేమ్ షార్ట్కట్కి ఎఫ్. మొబైల్స్ ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లెట్ ల్యాండ్స్కేప్లో ఉంటుంది, పోర్ట్రేట్లో ఉంటుంది. అట్లాగా ఎఫ్ క్లిక్ చేసి మళ్ళీ డెస్క్టాప్లో అంటే వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఈ విధంగా చేసుకోవచ్చు. డెస్క్టాప్ డిజైన్ ఆటోమేటిక్గా కొన్ని ఫిగ్మా వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చేస్తారు. డెస్క్టాప్ మోడు, ఫోన్ మోడు, వాచ్ మోడు, పీపీటీ, ఎనీథింగ్ మనకు కావాల్సింది కూడా కస్టమ్ సైజ్లో కూడా చేసుకోవచ్చు. డిజైన్ నో ఇష్యూ. డెస్క్టాప్ ఫ్రేమ్స్, ప్రజెంటేషన్, పీపీటీ, స్లైడ్స్, వాచ్ అంటే చిన్నది వస్తుంది. ఎట్లాగో వాచ్ అంటే మీరు స్మార్ట్ వాచ్ మీకు ఐడియా ఉంది కదా, సేమ్ అట్లా మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. నో ఇష్యూ. విత్ హైట్ అన్నీ తగ్గించుకోవచ్చు. నో ఇష్యూ. ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పేపర్ అంటే పేపర్ ఇదే చేయాలని రూల్ ఏం లేదు, మీరు కస్టమ్లో కూడా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మొత్తానికి ఫ్రేమ్ అంటే ఇది. ఈ క్లాస్లో మనం ఫ్రేమ్ గురించి చెప్పుకున్నాం. ఇంకా నెక్స్ట్ టాపిక్